హాయ్ హలో, అందరూ బాగున్నారా? అందరూ బాగుందని శ్రీ వెంకటేశ్వర స్వామి మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో విశేషం ఏమిటంటే కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల గిరి కొండల్లో ఉన్న 6 క్షేత్రాల గురించి ఒక వీడియో చేశాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ముందు వీడియోల కన్నా వీడియో కొంచెం స్పెషల్గా తీయడం జరిగింది. మరీ ముందరగా కాకుండా కొంచెం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏముందని చూపించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. మొదటిగా మనం అనుకున్న ప్రకారం శ్రీవారి పాదాలకైతే వెళ్తున్నాము. Hi, this is Mamidi. ఇక్కడ కూడా బాగా స్వామివారి శ్రీవారి పాదాలు దర్శించుకున్నాము. తర్వాత ఇంకొక యాత్ర బయలుదేరాము. డౌన్ రోడ్డు, ఈ పక్క ఆ పక్క చెట్లు కానీ చాలా అందంగా ఉంటాయి. రోడ్డు కూడా జర్నీ భలే ఉంటుంది. చూడండి. పోయినారు అలాగే రైనాక
టోకన్ తీసుకోవాలి, దర్శనం టోకన్. మళ్ళీ సాయంత్రం మెట్లకి వస్తారు అలిపిరి మెట్లు. కదా ఇది ఎప్పుడు ఇట్లా ఉంటుంది, న్యాచురల్గా గాలి బాగుంటుంది, చలి ఉంటుంది. ఎంత ఎండ ఉంటుంది, కాకపోతే మధ్యాహ్నం కూడా రోడ్డు నుండి కాలు కాదు, అంతే, వేరేం లేదు. అబ్బా, జర్నీ అంటే ఎక్సలెంట్గా ఉందండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి, స్క్రీన్ పైన ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది వీడియో, లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. చిన్న ఫోన్లో కవర్ చేయ అప్పుడు నడిపించేవాళ్ళు కదా, నీళ్ళు ఉండేది అప్పుడు నడిచి వచ్చేవాళ్ళు అంటున్నా. ఎంత దూరం నడిచేవాళ్ళు, నడపమే బస్సు రవాణా సౌకర్యం వచ్చాక కొంచెం తగ్గింది నడపడం. ఒత్తుకుంటాడు. ఫోటో దిగ
ఇది ఒకటి వీడియో తీసేసి అప్లోడ్ చేయాలి. ఫస్ట్ అనేది తిరగాయిపోయిందా గుళ్ళకి పోయిందా ఇది ఏమనాలి నాకు వీడియో తీసేది కొంచెం చేతకాలి ఇక్కడ మా ఓన్ తీసేది రిక్వెస్ట్ చేసుకున్నా మా అక్క కొడుకుని అట్లా హైదరాబాద్ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం వీడియో తీరా బాబు అని చెప్పిన వాడే సెల్ఫీగా వీడియో తీశాడు. చాలా నీట్గా తీసాడు వీడియో. ముందు వీడియోలా కాకుండా కొంచెం బాగా తీశాడు. చూడండి, ఈ అబ్బాయి మా అక్క కొడుకు చిన్నోడు. ఇంతవరకు వీడియోలో అయితే మామూలుగా బయట నుంచి తీసాము, కానీ ఈ వీడియోలో మాత్రం ఇంకా బాగా లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కాబట్టి గుడి దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళైతే చూడండి ఎంత ఎంజాయ్ పరిగెడుతున్నారు మేము చూపించడానికి. ఆగండి అన్నలు సెల్ఫీ తీసుకున్నారు, ఆగండి ఫోటో బయలుదేరండి. చాలా హుషారు పరిగెడుతున్నారు, మెల్లిగా మెట్లు జారుతాయి ఇప్పుడు నీళ్ళతో ఉంటాయి కాబట్టి. చూడండి అంత వయసు పెద్ద ఆమె కూడా ఎంత ఓపికగా వస్తున్నారు దర్శనానికి, చక్కెర తీర్థానికి వెళ్ళి వస్తున్నారు వీళ్ళు, మేము వెళ్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ శిలాతోరణం శిలాఫలకం ఇది కొత్తగా బోర్డు ఏర్పాటు చేశారు. ఈ శిలాతోరణం కోసం హిస్టరీ కోసం చూడండి. తిరుమల గుడి నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నది ఈ శిలాతోరణము. వచ్చి చూడండి, చాలా బాగుంటుంది ఈ శిలాతోరణం. రాక్ గార్డెన్స్. థ్యాంక్ యూ. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్కెర తీర్థం, రాక్ గార్డెన్స్ ఇక్కడ చూసేసాము. నెక్స్ట్ మనము పాపనాశనం వెళ్దాము, పాప వినాశనం చూద్దాము. దారిలో ఆకాశంగా వేణుగోపాల టెంపుల్, అలాగే జపాలి కూడా ఉంది. మొత్తం వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఎదురుగా కనిపించేది క్యూలెన్స్ అనమాట, కొత్తగా ఏర్పాటు చేసిన క్యూలెన్స్. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా పాపనాశనం వెళ్ళిపోదాం. జస్ట్ 7 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. దర్శనం లైన్ పక్కన రోడ్డు చూసారా ఎంత అందంగా చెట్లతో కలకలాడుతున్నారు చూసారా, పచ్చదనంతో. తిరుమల కొండల్లో ఈ పచ్చదనం ఎప్పుడు ఇలా ఉంటుంది, చల్లగా ఉంటుంది వాతావరణం. ఉండేంతసేపు ఉండాలనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నడిచేవాళ్ళు రోడ్లో పుస్తకాలు నడుచుకుంటూ పోతాం. ప్రతిరోజు స్వామివారికి అభిషేకం నీళ్ళు ఈరోజు మోసుకొని పోతాం. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు 5 వెళ్తారు. నడుచుకోవాలి, ప్రతిరోజు నడుచుకొని వెళ్ళి నడుచుకొని వస్తారు.
12 గంటలు బయలుదేరుతారు, మళ్ళీ 2 రోజులు వస్తుంది. బాగుంటుంది. అక్కడ గేట్ చూశారు కదా, ఇప్పుడు అదే బాటగంగమ్మ దారి. ఒకప్పుడులో పాపనాశంకి నడకదారి అనమాట. ప్రతి ఒక్క ప్రజలు నడకదారిలో వెళ్ళి వచ్చేవాళ్ళు పాపనాశంకి. మన రవాణా సౌకర్యం లేనప్పుడు. ఇప్పుడు రవాణా ఉంది కాబట్టి బస్సుల్లో సొంతగా వెళ్తున్నారు. కానీ ఇప్పుడు కూడా నడక మార్గం ఉపయోగిస్తున్నారు. మన స్వామివారికి అభిషేకం చేస్తారు కదా ప్రతిరోజు, ఆ నీళ్లు తేవడం కోసము ప్రతిరోజు వెళ్తారు. నైట్ బయలుదేరి స్వామివారి నీళ్ళు అక్కడి నుంచి నడుచుకొని తీసుకొస్తారు. ప్రతిరోజు వెళ్తారు, 5 వరలు తీసుకొని వస్తుంటారు నీళ్ళు. ఇప్పటికి నడకదారి స్వామివారికి అభిషేకం ఆ నీళ్ళకి మాత్రం ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే జంతువులు ఎక్కువైనాయి కాబట్టి జనాలు నడకదారి వెళ్ళట్లేదు. అంతా వెహికల్స్ ఎక్కువ వచ్చేసినాయి కాబట్టి ఎవరు వెళ్ళట్లే. చూడండి, లెఫ్ట్లో ఉంది గోగర్భం డ్యామ్ అండి. బాగా చూడండి, గోగర్భం డ్యామ్ తిరుమల. డ్యామ్ పక్కన వెళ్తాం. ఆ రూట్, ఆ ప్యాన్ రూట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్తాం. పాపలో వెళ్ళాలంటే ఈ రోడ్ లెఫ్ట్ వెళ్ళాలి. ఈ వాటరే మనకంతా పైన వచ్చేది. తాగడానికి కానీ స్నానాలు వచ్చేది ఇవే. ఈ నీళ్ళు కింద ఫిల్టర్ పంప్ హౌస్ ఉంటుంది. దాన్ని పంపింగ్ చేసి ఫిల్టర్ చేసి మనకు పంపిస్తారు. ఇవి సరిపోతాయి వాటర్లో. 5 డ్యామ్ ఉన్నాయి కొండ పైన. 5 డ్యామ్. కుమార్ ధర 10 ఆపుతున్నాయి. ఈ పక్క 3 డ్యామ్ ఉన్నాయి. పాపనాథ డ్యాము, ఆనంద గోదావరి మొత్తం 3 డ్యామ్. ఇక్కడ ఉన్నారమ్మా. మీరు తిరుమలకు వచ్చి 6 క్షేత్రాలు చూడాలని కొంచెం బాధగా ఉన్నారా? అయితే నా వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. 6 క్షేత్రాలు మీ కళ్ళ ముందరే కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నట్టునే చూడండి. ప్రతి ఒక్క గుడి వివరంగా చూపిస్తా. చూడండి, నిదానంగా చూడండి, ఓపికగా చూడండి. పైన వచ్చే డబుల్ స్క్రీన్ బాగా గమనించండి. మన స్వామివారు రాత్రులు వచ్చి పాదుకలు ఆడేవారు కదా, అదే శ్రీవారి పార్వతి మండపం అంటారే, అదేనండి. ఈ పాపనాశనం వెళ్ళే రోడ్లో ఉండిన పక్కన అతిరం బాబాజీ గారితో పాచికలు ఆడేవారు కదా స్వామివారు, ఆ గుడి అండి ఈ గుడి. ఇది వేణుగోపాల స్వామి గుడి. ఎంత అంటే ఇది 20, 10 రూపాయలేగా. చూశారు కదా వేణుగోపాల స్వామి గుడికి దాని ఎట్టున్నదో మెట్ల పైన. ప్రతి ఒక్క వస్తువు చాలా అద్భుతంగా అందంగా ఉంటాయి. మనం నచ్చిన వస్తువు కొనుక్కోవచ్చు. ధరలు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. మరి ఎక్కువ బేరం ఆడకూడదు. వాళ్ళు పాపము అంగడి పెట్టుకొని ఉంటారు కాబట్టి. ఇదిగోండి వేణుగోపాల స్వామి టెంపుల్.
ప్రస్తుతం 3 గుళ్ళు అయితే మనం దర్శనాలు అయిపోయినాయి. నెక్స్ట్ వెళ్ళేది మనము జపాలి వెళ్ళాలి. కానీ మా పిల్లలు ఏమన్నారంటే, మామయ్య జపాలి లోపల నడవాలి కదా, మనం ఫస్ట్ పాపనాశనం వెళ్ళిపోదాము, ఎందుకంటే తెల్లవారితో జనాలు తక్కువ ఉంటారు పాపనాశనంలో, మళ్ళకంటే జపాలి పోదాము అని అన్నారు. దానికంటూ కొంచెం ప్లాన్ చేంజ్ చేసాము. నెక్స్ట్ అయితే ఆకాశానికి వెళ్ళి అక్కడి నుంచి పాపం వెళ్దాం అనుకుంటున్నాము. చూడండి, ఇదే జపాలి ముఖద్వారం మనకి ఎదురు కనిపిస్తుంది కదా, అట్లా ఆ ముఖద్వారం నుంచి లోపల లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలి, వెళ్తే జపాలి వెళ్ళొచ్చు. కానీ మేమైతే క్రాస్ చేస్తున్నాము. ఆకాశంగా చూసుకొని నెక్స్ట్ పాపం వెళ్ళిపోతాం. తెల్లారిపూట కొంచెం జనం క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది, జనాలు తక్కువ ఉంటారు కాబట్టి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ మేము ఆకాశంగా స్టాప్ అయ్యి మళ్ళీ పాపనాశనం వెళ్తామండి. నేనైతే ఆకాశంగా లోపలికి వెళ్ళడానికి ఓపిక లేదు, వాళ్ళని లోపల వెళ్ళి వీడియో నీట్గా తీసుకొని రమ్మని చెప్పాను. వాళ్ళే వెళ్తున్నారు పిల్లలు. చూద్దాం ఎలా తీసుకొస్తారో, వెయిట్ చేద్దాం. ఫోన్ చేసి నేను రావు కాదు మరి నేను ఇట్లా వస్తున్నాను. అది ఫ్రెండ్స్, మీకు విషయం చెప్తున్నా, మీరు నమ్మరు కానీ ఆకాశగంగాలో ఉండే నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. చూడండి, నీళ్ళు అక్కడ వస్తాయి, ఆ కొండల నడుము నుంచి వస్తుంటాయి నీళ్ళు. నేనే 2-3 టైమ్స్ లోపలికి వెళ్ళాను, ఈసారి వెళ్ళలేదు. కానీ ఆ జలధార మాత్రం చాలా చల్లగా ఉంటాయండి. ఆకాశగంగా తీర్థం, హనుమంతుడు జన్మస్థలం, ఆంజనేయ పుత్రుడు, జై వీర హనుమాన్. ప్రతిరోజు స్వామివారికి అభిషేకాన్ని తీసుకొచ్చే నీరు ఇక్కడ నుంచి ఆకాశగంగా తీర్థం నుంచి తీసుకొస్తారు ప్రతిరోజు. ఎదురుగా చూస్తున్నారు కదా, ఆకాశగంగా తీర్థము. ఇక్కడ నేనైతే లోపలికి వెళ్ళలేదు, కానీ చూడండి ఎదురు కనిపిస్తుంది కదా, పిల్లలు తీసిన వీడియో ఇది. అవే నీళ్ళు జలధార వస్తుంది చూడండి, అమ్మవారి గుడి. ఈ నీళ్ళు పట్టుకొని ఇంటికి తీసుకెళ్తే చాలా మంచి జరుగుతుంది ప్రజలందరి నమ్మకం. అలాగే చాలామంది తీసుకెళ్తున్నారు, మనం కూడా ఒక బాటిల్ పట్టుకొని తీసుకెళ్తాము. పిల్లలు పట్టుకున్నారు, చాలా బాగుంటుంది. మీరు కూడా పట్టుకోండి ఇప్పుడు వెళ్ళినప్పుడు. మళ్ళీ నువ్వు ఒకలా నిన్నే పెట్టినా సార్ ఛార్జింగ్ అయిపోయినా. చూడండి అడవి ఎంత భయంకరంగా ఉన్నదో, దట్టమైన శేషాచలం అడవి, మొత్తం ఫారెస్ట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మనకంటూ ఏం భయం ఉండదు, కానీ సైడ్ వ్యూస్ భలే ఉంటుందని చూడండి. మీరు ఎప్పుడైనా వస్తే ఎంజాయ్ చేయండి. చూడండి డ్రైవింగ్లు ఎంత బాగుంది చూడండి, మీరు కూడా ఆనందించారు అనుకుంటున్నాను. వచ్చేసాం దగ్గరికి, పాప వినాశనం బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసాము. ఇంక ఇక్కడ వరకే లాస్ట్ స్టాపు, మట్ల నడుచుకొని వెళ్ళాలి మనము. తిరుమల కొండల్లో ఉన్న 6 క్షేత్రాల్లో ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ఈ షాపులు మాత్రం మనకు భలే దర్శనమిస్తాయి. మనం ఏమి కావాలనుకున్నా ఈ పాపనాశనం మాత్రం ఎక్కడ ఈ 5 గుళ్ళు మిస్ అయినా కూడా ఈ పాపనాశనం మాత్రం దొరుకుతాయండి.
ప్రతి ఒక్కటి మిస్ చేసుకుని లాస్ట్లో ఫైనల్ మాత్రం తీసుకోవచ్చు. చూడండి, ప్రతి ఒక్కటి డిస్ట్రిబ్యూషన్ నుంచి, బొమ్మల నుంచి, బ్యాగుల నుంచి ప్రతి ఒక్కటి చూడండి, ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ఉన్నాయి. చూడండి, బ్యాగులు, గాజులు, బొమ్మలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. శంఖములు, ఏది మిస్ అయినా కూడా మళ్ళీ ఎక్కడే దొరుకుతుంది. కంగారు పడని అవసరమే లేదు, నిదానంగా తీసుకోవచ్చు. వాటర్ లెస్ వాటర్ కలర్లో వచ్చేది ఎక్కువ చేసేస్తాం వాటర్ కావాలి. वजन जाता पाहिजे. ఆషాఢ మాసం ద్వాదశి ఉత్తర ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఆషాఢ మాసం. లోపల పాపనాశనం తీర్థం చూసాం కదా. ఇక్కడ బయట షాపింగ్ కాడ చూద్దాం కొంచెంసేపు. వాళ్ళు వ్యాపారస్తులు కూడా మన భక్తులు సామాన్లు ఎలా బేరమాడుకుంటున్నారో చూద్దాము. కొంచెంసేపు ఎట్లా బేరమాడుతున్నారు, ఏమేమి తీసుకుంటున్నారు, వాళ్ళకి వాగ్వాదం ఎట్లా జరుగుతుంది, మొత్తం సంభాషణ అంతా విందాము. ఓపికగా చూద్దాం. చూడండి, చాలా బేరాలు ఆడుతుంటారు. అంతకివ్వండి ఇంతకివ్వండి అనేసి వాళ్ళు ఓపికగా సామాన్ చెప్పి వ్యాపారం చేస్తుంటారు, అమ్ముతుంటారు. చూద్దాం.
आधी आडवा झालेला उभं उडवलं द्या अवघड कथा आहे तुझ्यासोबत मी हो काकू जरा तिकडे तिकडे सर काही सरक पुढे नंतर आणि ये मला काकू मला नाली पडे तिकडे ह्याने दाबू तुला ते इकडे चला अशी मध्ये अशी 80 रुपये टाइमपास करलं ते खाली आलो $1000 అయినా మీ ఇంటర్కే మళ్ళీ అడుగుతుంది ఎంత కాలం ఏం కాదు రూబీ పూసలు రూబీ పూసలు రూబీ పూసలమ్మా రూబీ బీస్ట్ రేడియం పూసలమ్మా 200 అమ్మా ఎంత కాదు అడిగి తగ్గిస్తాను ఒకటి అమ్మా రేడియం పూసలమ్మా అది ఎంత కాదు నీకు రేట్ అడగమ్మా న్యాయం అడుగుతున్నా రేడియం పూసలమ్మా అయితే తేపమ్మా న్యాయం అడుగునా తగ్గిస్తానమ్మా అన్యాయంగా అడుగుతారు ಅಂಗಡಿ ದುಡ್ಡಾಡೋದು ఇనుపు కాలికి వేస్తారన్న ఈ గురం నాడంటే ఇందులో చీల అంటే గుమ్మానికి కానీ బండికి కానీ అంగడి హోల్ ఉంటుంది దీంట్లో పంట కట్టించే వస్తాయన్నా 5 నిమిషాలు బస్సు వస్తూనే ఉంటుంది. నరసింహ ఇక్కడ చూడు నరసింహ ఇక్కడ నిల్చుకో ఒక నిమిషం.
కూడా అమ్ముతుంది కదా. చూశారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ సంభాషణ ఎట్టున్నదో. బేరాలు కొనుక్కున్నారు, బేరాలు ఆడవుతున్నారు, వాళ్ళు సమాధానం ఓపిక చెప్తున్నారు. కానీ ఇక్కడ దొరకని వస్తువు అంటే ఏమి ఉండదు. ఇంటికి గుమ్మాన కట్టే దిష్టి బొమ్మల నుంచి చిన్నపిల్లలు చేతికి కట్టే దిష్టి పూసల వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందండి. ఎక్కడ ఏది మిస్ అయినా ఈ పాప వినాశనం మాత్రము చూడండి, అన్ని దిష్టికి సంబంధించినవి ఉంటాయి. ఇంటి గుమ్మానికి, బండికి, వాహనాలకి, బస్సులకి, ఎక్కడ మన ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. దిష్టికి సంబంధించిన మీకు ఎక్కడ దొరకకుండా పాప వినాశనం మాత్రం దొరుకుతాయి. ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు తీసుకోండి, ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రతి ఒక్కటి చిన్నపిల్లల బొమ్మల నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందండి. చాలా తక్కువ అండి, మనం ఎంత బేరమో అంత తగ్గిస్తారు పాపం. ఎవరో మిస్ అయ్యారు అనుకున్నాం కదా, అతను కూడా వచ్చేసారు. చూడండి, అడవి ఉడత ఆ వీడియో కూడా వచ్చేసింది. ఇక్కడే ఉన్నది అసలు కథ. ఇన్ని యాత్రలు తిరిగి వచ్చిన యాష్టభావం కానీ ఇప్పుడు ఈ బస్సు కోసం వచ్చే తిప్పలు అంతా ఇంత కావండి. చూడండి, తిప్పలు బస్సు కోసం జనాలు ఫుల్గా. బస్సు వెనక్కి వచ్చినా కూడా లెక్క చేయరు సీట్ల కోసం. సీట్లు లేకపోయినా జర్నీ చేయొచ్చండి, పక్కనే గుళ్ళు వస్తాయి. కానీ ఎందుకు తొందరపడతారు పాపం, మా డ్రైవర్ పాపం అరస్తా ఉంటారు, ఉండండి కండక్టర్ విజిలేస్తుంటారు. పక్కన నుంచి అయినా లెక్క చేయరు. బస్సు వెనకాలకి వెళ్ళిపోతారు, పక్కకి వెళ్తారు. ఒక్క నిమిషం ఆగండి, ఆపుతాము, ఎక్కడంటే వినరే వీళ్ళు. చూడండి, బస్సు ఎక్కడ పోతున్నా ఆయన మొత్తుకుంటాడు పాపం డ్రైవర్. పాప వినాశనం యాత్ర అయిపోయింది. నెక్స్ట్ జపాలి యాత్ర చేద్దాం, పదండి. జపాలి లోపలికి కనీసం 1 కిలోమీటర్ ఉంటుందండి. మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, పెద్ద కష్టమే ఉండదు. మెట్లు చాలా ఎక్కేదానికి వీలుగా ఉంటాయి. అప్పుడప్పుడు నలసటి ఇస్తే కూర్చొని మళ్ళీ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఉంటారండి మన స్నేహితులు ఉన్నారు, మన వీర హనుమాన్ శ్రీరామ బంట్లు ఉన్నారు ఇక్కడ. చూడండి, నెక్స్ట్ వస్తారు, వాళ్ళతో కొంచెం సరదాగా వాడుకుందాం. జై హనుమాన్. తెలియని
అప్పుడే తిన్నాను చెప్పిన కాదేమో అన్న చెప్పు ఏమన్నా ఇచ్చేసి అక్కడ రామ రామ జై శ్రీరామ్. హలో చూశారు కదా మన శ్రీరామ బంటులని. చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి కదా. మనుషుల చేతులు ఏముంటే అది ఇచ్చేవారు వదలవు. పాప మన చేతులు ఇచ్చేసింది, వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆలయం దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాము. కొన్ని క్షణాల్లో, కొన్ని సెకండ్లో మనం చేరువవుతాము. జై శ్రీరామ్, జై హనుమాన్, జై వీరాంజనేయ. కొండపైన యాత్ర ముగిసేయండి. ఇంకా మనం కిందకి తిరిగి వెళ్ళడమే తరువాయి భాగం. కింది వీడియో కట్టిస్తాను. జై వీర హనుమాన్, జై ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. Con
హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా 6 యాత్రలు. బాగా వచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళేటప్పుడు ఒక 2 వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోదాం సరదాగా. ఓకే వచ్చింది. అదే సెంటర్ మీరు చెప్పిన కంటిన్యూ చేసాను. లెఫ్ట్ సైడ్ వస్తాను జనాలు. ఇప్పుడే మోకాలపురం క్రాస్ అయ్యాం కదా ఫ్రెండ్స్. చూడండి, అక్కగారుల గుడి పక్క నుంచి వెళ్తున్నాం మనం. వచ్చిన అడదారి భక్తులు వస్తాం చూడండి. మన ఎడమ చేతి పక్క భక్తులు నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడే మోకాలపురం అక్కగారుల గుడి క్రాస్ అయ్యాము. చూడండి, జనాలు ఎంత ఓపికగా నడిచి వస్తున్నారు. కింద తిరుపతి నుంచి పైకి తిరుమలకు వెళ్తున్నారు. తిరుమల యాత్ర చేస్తున్నారు, పాదయాత్ర. ప్రతి ఒక్కరు ఆనంద ఉత్సాహంతో పరిగెడుతున్నారు. చూడండి, ఎంత ఉత్సాహంగా నడుస్తున్నారు. చాలా భక్తి పరవశంతో వస్తున్నారు. గోవిందనామ కీర్తనలు చేసుకుంటూ ఎగురుకుంటూ వస్తున్నారు సంతోషంగా. ఓం నమో నారాయణాయ, నమో వెంకటేశాయ, నమో నమః. ముందు మనం అక్కగారుల గుడి నుంచి ముందు భాగం వెళ్ళాం కదా. ఇప్పుడు అక్కగారుల గుడి నుంచి వెనుక నుంచి తీస్తాను వీడియో. చూడండి, వెనుక తిరుమల కొండ కనిపిస్తుంది. నరకదారి భక్తులు వెళ్తున్నారు. ఇదిగో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల కొండ చూడండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.
బాగా నీట్గా ముక్కలు హాస్పిటల్ గుంజాబు నీట్గా దానిపై మనకు బొమ్మకి హలో ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. చూడండి తిరుమలగిరిలో ఎట్టుండయో, శేషాచల అడవులు ఎట్టుండే ఎంత బాగున్నాయి చూడండి. పచ్చంగా కళ్ళ చూడండి. అందుకే మన పెద్దలు చెప్పేది చెట్లు పెంచండి. చెట్లు పెంచినామంటే మంచి గాలి మనకు అందిస్తాయి. స్వచ్ఛమైన గాలి పీల్చవచ్చు. మనకు ఎటువంటి అనారోగ్యము చేకూరదు. కాబట్టి చెట్లు పెంచుదాం. చూసారా, మనం తిరుమల కొండ వెళ్తానే ఎట్లుంటుంది, చల్లంగా దిగినప్పుడు కూడా చల్లగా ఉంటుంది. ఎందువల్లంటే చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. మనం కూడా ఇంటికి ఒక చెట్టు ఇంటికి కూడా అవి కొంచెం పెద్ద అయినాక దాంట్లో వచ్చే గాలి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెట్లు పెంచుదాం ఫ్రెండ్స్. మీరు తిరుమల చెడు గమనించే ఉంటారు. అలిపి టోల్ గేట్ దాటుతానే కొండలో ప్రవేశించేటప్పుడే మనకు చల్లని గాలి వస్తుంది కదా, ఎంత హాయిగా ఉంటుంది ఆ గాలి. కొండ చివర పైన కూడా అంతే గాలి, మళ్ళీ దిగే వరకు కొండ చల్లగా ఉంటుంది. కాబట్టి మనము చెట్లు పెంచుదాం ఫ్రెండ్స్. ఓకే. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఈ డౌన్ రోడ్ని వెనక నుంచి ముందు నుంచి రెండు పక్క స్క్రీన్ పై వచ్చేట్టుగా సెట్ చేశాను. కొంచెం చూడండి బాగుంటుంది.
హాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో తిరుమల కొండపైన ఉన్న 6 యాత్రలు ముగించుకొని కిందికి వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క విషయం చెప్పడం కోసం ఇలా ఆపాను. ఇక్కడ రాళ్ళు పెట్టారు చూసారా గోడపైన, ఈ ఖాళీ స్థలంలో ఇవన్నీ యాత్రలు పెట్టినవండి. అరే యాత్రలకి ఇంత టైం ఎట్ట జరిగింది మీరు అనుకుంటారా? మామూలుగా తిరుమల నుంచి కిందకి వచ్చేటప్పటికి మనకు టైమింగ్ ఇస్తారు. ఆ టైమింగ్లో ఒకరు ముందుగా వస్తే ఇక్కడ ఖాళీగా పార్కింగ్ ఉంది కదా, లైట్గా ఒక వెహికల్ పార్క్ చేయండి. వాళ్ళకుండే 2-3 నిమిషాల కోసం లేదా 5 నిమిషాల ముందు వస్తే కూడా ఇక్కడ వెయిట్ చేసి ఇట్లా రాయి మీద పెట్టి ఒక నమ్మకంగా గుర్తుగా పెట్టుకుంటారు. చాలా బాగుంది కదా చూసేదానికి. ఓం నమో వెంకటేశ్వర. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది తిరుమల కొండ విషయం.